ఎన్నికల ఫలితాలు వచ్చి ఇవాళకి నెల అవుతుంది. నెల రోజుల లోపల 2 గ్యారంటీలను అమలు చేసి మిగతా గ్యారంటీలకు సంబంధించినటువంటి అర్హతపరమైనటువంటి ఒక ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామాల వారీగా, మున్సిపల్ వార్డు వారీగా, డివిజన్ వారీగా ఇంత సక్సెస్ఫుల్గా కొనసాగుతుంటే నిన్నటిదాకా అధికారంలో ఉన్నటువంటి వాళ్లకు నిద్ర రావడంలే. అందుకే నెల రోజులు కూడా కానీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు, లేకపోతే మేము ఉద్యమిస్తామని చెప్తున్నారు. అప్లికేషన్ల ప్రక్రియ సమయంలోనే ఇటువంటి ఆక్రోశం వెలువడుతుంటే మాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మీరు 10 సంవత్సరాల అధికారం ఉన్నదే, ఏదైనా మీరు గతంలో ఇచ్చిన హామీ అమలు చేయకపోయి ఉంటే కూడా 3-4 ఏళ్ళకు కూడా అడిగేటువంటి అవకాశం లేకుండా నియంత్రించిన మీరు ఎందుకు ఇట్లా పూర్తిగా ఫ్రస్ట్రేషన్ తోటి, అసహనంతో మాట్లాడుతున్నారో మాకు అర్థమవుతలేదు. నేను అడుగుతాను ఇవాళ మిమ్మల్ని అందరినీ, తొందరపడకండి. 3వ తారీఖు డిసెంబర్ ఫలితాలు వచ్చినాయి, 3వ తారీఖు జనవరి నాటికి ప్రక్రియ కొనసాగుతోంది. తప్పకుండా కాంగ్రెస్ మాట ఇచ్చిన ప్రకారంగా ఇవాళ విజయవంతంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కలిగిస్తుంటే, మహిళలు ఉచితంగా ప్రయాణం చేయాలని ఓర్వలేని టీఆర్ఎస్ పార్టీ రేపు ఆర్టీసీ ఆటో కార్మికులతోటి హైదరాబాద్ ధర్నా చౌక్లో ధర్నా పెట్టింది. సూటిగా అడుగుతా ఉన్నాం మీ ద్వారా, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయడం టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుందా? అందుకే ఆటో కార్మికులకు మద్దతు ఇస్తుందా అని అడుగుతా ఉన్నాం. మరి అటువంటప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో వదిలిపెడితే హైదరాబాదులో మెట్రో వచ్చింది, మిగతా అనేకమైనటువంటి రవాణా సౌకర్యాలు వచ్చినాయి. ఎవరి పోర్షన్, ఎవరి వాటా వాళ్ళది. ఇక్కడ మేము వీళ్ళకి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదని 100 సార్లు చెప్పినాం. ఆటో నాయకత్వానికి బహిరంగంగా మీ ద్వారా మేము స్వయంగా వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్తున్నాం, మీకు సంబంధించిన ఇబ్బంది తొలగించడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ప్రతిపక్షాల చక్కర్లు పడకండి, వాటినే వాళ్ళ రాజకీయ లబ్ధి కొరకు చేస్తున్నారని చెప్తున్నాం. మరొకసారి కోరుతున్నాం, మీ ద్వారా ఎటువంటి నెగటివ్ థింక్ చేయకుండా ఈరోజు ఈ యొక్క మహిళలకు ఇచ్చే అవకాశాన్ని సద్వినియోగపరచడానికి, మీ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు, అందరు మహిళలు ఉన్నారు, అందరికీ ఉచితంగా ప్రయాణం చేసే హక్కు దొరుకుతుంది. కాబట్టి దాన్ని ఇటువంటి చిన్న చిన్న అంశాలను జోడించి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకమని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా మహిళల ప్రయాణానికి సంబంధించి కూడా ఇంకా దాదాపు 20-25 రోజులు అయింది కాబట్టి 9వ తారీఖు నాడు ప్రారంభించిన ఈ యొక్క కార్యక్రమాన్ని కొత్త రూట్లు కావచ్చు, బస్సుల సంఖ్య పెంచడం కావచ్చు, ఇబ్బంది కావచ్చు, మగవాళ్ళ సీట్లకు సంబంధించి కావచ్చు, మహిళా ఆక్యుపెంట్స్ కావచ్చు, ఇవన్నిటికి సంబంధించి డిస్కషన్ చేస్తాం. సంస్థ తరఫున, ప్రభుత్వం తరఫున భవిష్యత్తులో ఇటువంటి సమస్యలన్నీ ఎదుర్కొని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. ప్రారంభించిన 25 రోజుల లోపల ఎక్కడ కూడా చిన్న అపస్మృతి, ఇబ్బంది లేకుండా జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రజాపాలన కూడా ఇంత సక్సెస్ఫుల్గా హైదరాబాద్లో కావచ్చు, మిగతా జిల్లాల్లో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి అప్లికేషన్లు తీసుకుంటూ ఉంటుంటే వాళ్ళకు నిద్ర రావడంలే. కొద్దిసేపు మౌనంగా ఉండండి, లేకపోతే కొద్దిసేపు నిద్రనన్న ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నాం. थोड़ा हमारा ऑफिस ने तो विशेष में डिस्कस की कुछ पेपर कम है तो ये बोलेगा डेली देने का जरूरत नहीं है। ना 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 यार सर फोटो पार्टी रघु संदीप यहाँ भी कुछ नहीं पूछ रहे ना ये लोग? नहीं बोल रहे हो, पूछ रहे, कोई बोल रहे? नहीं कुछ नहीं लिया कुछ प्रॉब्लम तो लिखने में नहीं आपको लिखने कौन दे रहे हो? बोला जी ये लोग सब लिख के दे रहे ना, ये लोग ही लिख के दे। घर है आपको? नहीं घर नहीं है। घर के अरे ऐसा नहीं कौन घर नहीं है आप बोले घर होना बोले अड़गले अम्मा नहीं पूछे आज ओके अभी पूरा नहीं हुआ घर नहीं है नहीं है सर पूरा घर नहीं है नहीं इंदिरा हाउस ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ హౌస్ కన్స్ట్రక్షన్ అదే సార్ అడుగుతాం సార్ మీరు వచ్చినా కొంచెం అట్లా వచ్చారు సార్ ఈ వర్క్ లా लिए दे रहे आपको रोज इसकी अब तो जगह नहीं है, जगह के लिए पैसे वाला की चीज़ आपको ज़रूरत नहीं है, और किसान में काम करने वाला भी नहीं है, उसके लिए भी है। नहीं है
रेशन कार्ड दिए इसमें इसके साथ? हाँ दिए आधार कार्ड जेरॉक्स? और क्या बहुत दिए हो क्या ये क्या ये शोहर नहीं है डेथ सर्टिफिकेट That's शोहर नहीं है చూడ రही हो ఒంటరి మహిళ కింద వస్తుంది ఇలా सर హౌస్ విడో విడో పెన్షన్ వస్తుంది सर आपके हस्बैंड नहीं है नहीं तो आपका पेंशन नहीं आया आ रहा अभी आ रहा है 2000 आ रहा ठीक है ठीक है అక్నాలజ్మెంట్ ఫామ్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి పెట్టడం లేదు ఆ? పెన్షన్ వచ్చే వాళ్ళకి పెట్టడం లేదు పెట్టాలి అది కూడా పెన్షన్ వాళ్ళకి లేదు ఇక్కడ ఏం చూసినాం కదా ప్రొవైడ్ ది ఫాలోయింగ్ డీటెయిల్స్ ఫర్ మంత్లీ పెన్షన్ రూపీ 4000 అండ్ డిజేబిలిటీ పెన్షన్ ఆఫ్ రూపీ 6000 అండర్ చేతా స్కీమ్ కరెంట్ పెన్షన్ బెనిఫిషియర్ నీడ్ నాట్ అప్లై ఓకే ఆల్రెడీ ఉంటే అవసరం లేదని చెప్పారు సార్ వెనకాల మీరు అక్నాలజ్మెంట్లో ఏ స్కీమ్ అని ప్రాపర్గా టిక్ కొడుతున్నారు కదమ్మా చేసి వాళ్ళకి ఇస్తున్నారు కదా एक बार फिल हुआ सो फॉर्म चेक करो सर पूरा कंप्लीट हो ఎందుకు ఒరిజినల్ జిరాక్స్ తెచ్చుకున్నావు రామ ఒరిజినల్ नहीं पूरे फॉर्म और जीरोक्स नहीं आपका दे दे ये देना सर को हाँ एक सब एक ही है कि खाली देखने के लिए సార్ ఒకటి ఇవ్వండి సార్ ఓకే లేదు సార్ सर ये नहीं आता ना पेंशन आ रहा है आपको आ रहा है आपको एक्नॉलेजमेंट कुछ दिया है अभी नहीं अभी सबमिट नहीं किया सबमिट करो अभी सबमिट करे तो चिट्ठी देते हैं आपको एक काट के वो रख लेना आप हाँ? कितना काउंटर खोलो सर अंदर है सर మూడు కౌంటర్లు సరిపోతున్నాయి కదా తక్కువనే సార్ అంతటా దే ది అప్లికేషన్ ఎన్ని వచ్చినాయి మీరు ఇలా ఎన్ని వచ్చినాయి ఇవాళ ఇది ఇవ్వాలటియా 8 గంటలు అయింది గంటన్నరలో గిన్నె తీసుకున్నావు మరి ఈ రోజు ఇంతే వచ్చారు సార్ వస్తున్నారు 1 బై 1 వస్తున్నారు పీక్ ఎప్పుడు వస్తుందమ్మా కొద్దిగా మధ్యాహ్నం వస్తున్నారా ఎక్కువ మంది ఎక్కువ మంది వస్తున్నారు అంటే నిన్న మొన్న కొంచెం ఎక్కువ నేను ఎన్ని తీసుకున్నాను నిన్న నిన్న నెంబర్ వేస్తానేమా వేస్తున్నాను నిన్నది ఈ ఎన్ని రోజు నిన్న 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 ఎన్ని నిన్న 8767 నిన్న నిన్న ఒక్కో రోజు ఎన్ని నిన్న ఒక్క రోజు అంటే టోటల్ ఒకసారి అట్లా మీరు మూడు అంటే మన రిజిస్టర్ 4 కలిసి టోటల్ ఇంత అని ఇస్తాం టోటల్ ఇది ముషీరాబాద్ నాలుగు లొకేషన్ 10,000